కొంతమంది ఒక తరానికి ఒక డెకేడ్కి అలా ఉండిపోతారు. అలా ఈ లేటెస్ట్ డెకేడ్కి వైవా హర్ష అంటే హీరో ఫ్రెండ్. బేబీ కానీ బబుల్ గమ్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు వైవా హర్ష కూడా మెయిన్ లీడ్ అయిపోతే ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి ఇంకా? వాళ్ళకే మంచిది కదండి, ఒకటి తగ్గిపోయినట్టే కదా రేసులో. అంటే నెక్స్ట్ వచ్చే ఫ్రెండ్స్ కంటే కానీ మరి మిమ్మల్ని అంటే యూ వాంట్ టు కంటిన్యూ డూయింగ్ అదర్ రోల్స్ ఆర్ యూ విల్ బి సీన్ ఓన్లీ యాజ్ మెయిన్ లీడ్ ఫ్రమ్ నౌ? No, 100% అండి. I think I've approached all my characters in the last decade as characters only. And అవి ఒకవేళ పనిచేస్తుంది. సో ఐ థింక్ ఈవెన్ కలర్ ఫోటో కానీ అవన్నీ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అయినా, బట్ ఐ థింక్ అట్లీస్ట్ ఒక 10% ఎడ్జ్ ఉండింది అందులో, సంథింగ్ యూనిక్. సో దట్స్ ద రీజన్ ఐ ఆప్టెడ్ ఫర్ దెమ్. అండ్ లైక్ మీరు అడిగినట్టు ఐ విల్ స్టిల్ కంటిన్యూ టు డూ ఆల్ అదర్ క్యారెక్టర్స్. నేను చేయగలిగే సినిమాలు ఇట్లా సంథింగ్ టైలర్ మేడ్ ఉన్నప్పుడు వన్స్ ఇన్ అ వైల్ ఐ ఆల్రెడీ హ్యావ్ అ లైన్ అప్ ఆఫ్ అ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ ఐ వాంట్ టు డూ. సో టైం ఉన్నప్పుడు 1 by 1 చేస్తాను. ఓకే, కళ్యాణ్ సంతోష్. సో ఒక ట్రైబల్ విలేజ్లో వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడటం అంటే, ఇప్పుడు కేరళలో అంటే వీ కెన్ హ్యావ్ దట్ బిలీవబిలిటీ, ఎందుకంటే ఆంగ్లో ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పని. సో మన తెలుగులో అది గిరిజన్ తాండానా ఐ డోంట్ నో. సో అలాంటి ఒక తాండాలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడటం అంటే హౌ ఫార్ డూ యూ థింక్ దట్ బిలీవబిలిటీ విల్ వర్క్ విత్ ద ఆడియన్స్? ఇదే క్వశ్చన్ నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నాకు నేనే వేసుకున్నాను అండి. ఇదేనా టూ క్రేజీ అయిపోతుందా ఏంటి అని చెప్పి దీనికి రీసెర్చ్ కూడా చేశాను. మన చుట్టుపక్కలలో కూడా చాలామంది ఇంగ్లీష్ మాట్లాడే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ చదువుకోని వాళ్ళు కానీ చాలామంది ఉన్నారండి. అండ్ మూవీ వరకు వస్తే మూవీలో దీనికి పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్ రీజన్ ఉందండి ఎందుకు మాట్లాడుతారని. ర్యాండమ్గా లేదో మాట్లాడేసి ఫన్ కోసం పెట్టింది కాదు. అండ్ పర్ఫెక్ట్ రీజన్ అయితే సినిమాలో ఉంది. దానికి ఆన్సర్ డెఫినెట్గా మీరు మూవీ చూస్తే మీకు దొరుకుతుందని అనుకుంటున్నాను. ఓకే, కుల్, ఆల్ ది బెస్ట్. శ్రీచరణ్ పాకాల, మీరు అంటే పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఈ మధ్యన ఎక్కువ చిన్న సినిమాలు కనిపించరు అనుకుంటే అగైన్ సుందరం మాస్టర్ కార్డ్స్లో మీ పేరు చూసి షాక్ అయ్యా. అయితే ఆ సాంగ్కి ఎస్పెషల్గా ఇందాక ఇచ్చిన లిరికల్ సాంగ్ ఏదైతే ఉందో టైటిల్ సాంగ్కి, ఎందుకంటే ఆ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ పాడిన ఆ పర్టికులర్ సింగర్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే యాక్చువల్గా మనం అదే ఇందాక చెప్తున్నాను కదా, పాస్ట్ చూసుకుంటే అతను పాడిన టైటిల్ సాంగ్స్ చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి. అండ్ అదొక సెపరేట్ కనెక్ట్ మా అందరికి కూడా ఉంది బాబా సైకిల్ గారు అంటే. వి సీన్ హిమ్ ఫర్ అ వైల్. సో అతను తెచ్చే ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమాకి. సో అందుకే రికార్డ్ చేయడం జరిగింది. అండ్ పెద్ద సినిమా చిన్న సినిమా అంటూ ఏం లేదు. అంటే శ్రీచరణ్ పాకాల వల్ల కొంచెం బడ్జెట్ ఓవర్ అయింది అని చెప్పి ఒక కామెంట్ వస్తే వాడు జోబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతాను అలా ఎవరైనా ఉన్నారంటే. నా వల్ల ఎప్పుడు అలాంటి ప్రాబ్లం ఎవరికి రాదు, నేను అందుకే సభాముఖంగా చెప్తున్నాను. బట్ ద థింగ్ ఇస్ దట్ పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. సో వీ కాంట్ గో ప్రతిసారి బడ్జెట్స్ పరంగా కాస్ట్ అలా అని ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్క్రిప్ట్. సో దాన్ని బట్టే అది చిన్న సినిమా పెద్ద సినిమా అయిపోతుంది. అంటే నేను చేసిన సినిమాలు అలాగే క్షణం అప్పుడు చాలా స్మాల్ బడ్జెట్, టైట్ బడ్జెట్, ₹1 కోటి చేశాను. న్యూయార్క్లో ఎవరో మ్యూజిక్ పిఆర్ఎం వచ్చి ఎవరో సమ్మన్ ట్వీటెడ్ అబౌట్ మై మ్యూజిక్, దిస్ గై సౌండ్స్ లైక్ హ్యాన్స్ జిమ్మర్ అని. అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. అది చాలామందికి తెలీదు. మా పాటకి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. దట్ వాజ్ స్మాల్ ఫిల్మ్, బడ్జెట్ ఫిల్మ్, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. సో దట్స్ ఓకే. కూల్, ఆల్ ది బెస్ట్. హర్ష, హాయ్ అండి. హలో. ట్రైలర్ చాలా బాగుంది, కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పటివరకు హ్యాపీగా మీ లైఫ్ హ్యాపీగా జరిగిపోతుంది, క్యారెక్టర్తో అందరు హీరోలతో పరిచయం చేస్తున్నారు, అందరితో హీరోలతో చేస్తున్నారు సినిమాలు. సో సడన్గా హీరోగా ఎంట్రీ ఇవ్వడం వలన ఏదన్నా ఇది ఉంటుంది అంటే రేపు పొద్దున్న మళ్ళీ క్యారెక్టర్లు వస్తాయా రాదా డౌట్. అంటే ఒకసారి కొంతమంది డైరెక్టర్లకి డౌట్ రావచ్చు, ఓకే ఆయన లీడ్ రోల్లో చేస్తున్నారు అని. సో మీకు అలాంటిది ఏదైనా అనిపించిందా? లేదు అంటే స్క్రిప్ట్ ఎందుకు సుందరం మాస్టర్లో లీడ్ క్యారెక్టర్ చేయవలసి వచ్చింది? సో యాక్చువల్లీ నేను వచ్చి 10 years అవుతుందన్న. సో దాని ముందు నేను ఒక మెకానికల్ ఇంజనీర్. ఐ నెవర్ థాట్ ఐ విల్ బికమ్ యూట్యూబర్. అది అయ్యాను. యూట్యూబర్ అయ్యాక సినిమాలో అవకాశాలు వచ్చాయి, అది కూడా నేను అనుకోలేదు. సినిమాలో కామెడీ రోల్స్ తర్వాత ఐ గాట్ క్యారెక్టర్స్ లైక్ కలర్ ఫోటో. సో ఈ ఓవరాల్ 10 years జర్నీలో నాకేమనిపిస్తుందంటే నన్ను నేను డిఫరెంట్ స్పేసెస్లో పెట్టుకుంటేనే కదా నాకు కూడా ఎవల్యూషన్ అనేది ఉంటుంది. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. సో నాకంటే ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఒక స్ట్రీమ్ లైన్, ఒక రెగ్యులర్ ఫ్లోలో వెళ్ళిపోతుంది అప్పటిదాకా లైఫ్. నేను అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ట్రై చేసిన సినిమా కాదు. దిస్ కేమ్ టు మీ. సో దిస్ హ్యాపెండ్, సుందరం మాస్టర్ హ్యాపెండ్ టు మీ అని బిలీవ్ చేస్తాను నేను ఇవాళకి కూడా.
అండ్ నేను ఎక్కడ కూడా నేను కంటిన్యూస్గా నా రెగ్యులర్ ఫ్లో ఆఫ్ వర్క్ అదేం డిస్టర్బ్ అవ్వలేదు, అది కంటిన్యూ అవుతుంది. అండ్ నేను అది మానేసి ఓన్లీ ఇది చేస్తే మేబీ ఐ కెన్ కన్సిడర్ వాట్ యూ ఆస్ట్. బట్ నాకు ఇప్పటికీ కూడా నేనే చేయగలిగే పని ఎక్కువ మాడితే అలాంటి సినిమాలే నేను పిక్ చేసుకుని ఇలా ఇంట్రెస్టింగ్ అసలు సబ్జెక్ట్ పరంగా పేపర్ మీద రాసినప్పటి నుంచి ఆఫ్ బీట్ ఉండి అలాంటి డిఫరెంట్ స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను నా వల్ల ఏం కథలు. అది సో ట్రైలర్లో చూపించినట్టు మీకు అంటే మీరు వైజాగ్ నుంచి వచ్చారు, మనకి అక్కడ అడవి ప్రాంతం ఎక్కువ తెలుసు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా మీకు టచ్ వచ్చాయా? ఎందుకంటే ఆ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా మేము షూట్ చేస్తున్నప్పుడు అయితే సెట్లో ఒకరికి పూనకం వచ్చింది అనమాట. ఈ నెల్లి ఆవిడ ఎదురుకుండా నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎలా అవుతుంది మీకు ఇదంతా అది ఇది అని చెప్పేసి. అక్కడ మేము నిజంగా అంటే పాడేరు నుంచి కొంచెం ఇంటీరియర్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా ఒక రోడ్ పాయింట్ వరకు ఒక చోట వరకు ఆగిపోతాయి వెహికల్స్, అక్కడ నుంచి ట్రెక్ చేయాలన్నమాట. చాలా ఎగ్జాటిక్ లొకేషన్స్లో చేసాం. అక్కడ మంచి ఎక్స్పీరియన్స్లు, సరదాగా పాములు తిరగడాలు అలాంటివి అన్నమాట. డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ హాయ్ అండి. ఇది ఫస్ట్ సినిమా కదా, సో ఈ ఫస్ట్ సినిమాకే మీరు కొంచెం ట్రైబల్ ఏరియాస్ అంటే రియలిస్టిక్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడం కోసం చాలా వర్క్షాప్ చేసి ఉంటారు అలాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేయడానికి. సో మీకు కష్టం ఎంతవరకు ఉంది, ఎలా ఉంది? ప్రిపరేషన్ ఎలా ఉందంటే అండి, ఇది మీరు అన్నట్టు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ నుంచి తీసుకున్న ఇదండి, రియల్ లైఫ్ రెప్లికాస్. వాళ్ళందరూ కూడా మనం బయట వరల్డ్లో చూసే క్యారెక్టర్స్కి వాళ్ళ బిహేవియర్స్కి రెప్లికాస్. మనుషుల్ని చూసుకొని రాసిందండి, నా చుట్టుపక్కల ఉన్న మనుషులు, నా ఎక్స్పీరియన్సెస్ ఉన్న మనుషుల నుంచి క్వాలిటీస్ తీసుకొని రాసింది. బట్ అరౌండ్ 1.5 year పట్టిందండి స్క్రిప్టింగ్కి అండ్ రీప్రొడక్షన్కి. అదే ఆల్రెడీ చెప్పినట్టు టీం అంతా నా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నేను ఇంకా నెరేషన్ స్టార్ట్ చేయక ముందు నుండి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగిందండి ఈ సినిమాకి. క్యాస్టింగ్ పరంగా కానీ, ఆర్ట్ వర్క్ పరంగా కానీ, కాస్ట్యూమ్ పరంగా కానీ. సో చాలా హెల్ప్ అయింది. అంత టైం ఎక్కువ పెట్టాం మేము, డబ్బులు ఎక్కువ పెట్టకపోయినా టైం చాలా ఎక్కువ పెట్టాం. అందుకు ఆ లుక్ అంత డిఫరెంట్గా వచ్చిందని నమ్ముతున్నాను. రియలిస్టిక్ వరల్డ్లో ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హర్ష బ్రో, కంగ్రాచులేషన్స్. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, అక్కడ ఎక్కడో యూట్యూబ్లో వైవా హర్ష నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్ హర్ష చెముడు ఇన్ అండ్ డాష్ సుందరం మాస్టర్ వరకు ఈ జర్నీ మా పర్సెప్షన్ పక్కన పెడితే మీ వ్యూలో ఎలా ఉంది? నేనైతే ఇంకా జస్ట్ స్టార్టెడ్ ఏమో అనుకుంటున్నా. ఏమి చేయలేదు, మనం ఏమి సాధించలేదు. ఇంకా దర్ ఇస్ అ లాంగ్ వే టు గో. బికాస్ ఐ థింక్ మనం ఏ రోజైతే ఇది అటైన్ చేసేసాం లైఫ్లో అనుకుంటామో అక్కడే ఆగిపోతాం. ఇంకా మనకు ఫ్యూచర్ గోల్స్ ఏ ఉండవు. సో ఇమాజిన్ నా యూట్యూబర్ అవ్వడమే ఆ టైంకి అదే నా బిగ్గెస్ట్ డ్రీమ్ అండ్ ఎయిమ్. అది అయిపోయింది. ఒకవేళ అదే అనుకుని ఉంటే అక్కడే అయిపోయాను. ఐ వుడ్ హ్యావ్ నాట్ ఎక్స్ప్లోర్డ్ మై సెల్ఫ్ ఇన్ ఇన్ దీస్ మెనీ స్పాట్స్ అని నా ఫీలింగ్. అంటే మీ లైఫ్లో మీరంటూ చాలా మందికి ఒక ఫ్యాన్ బాయ్లా ఉన్నారు కదా, అదే స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు హీరోగా చూసుకోవాల్సిన రోజు వస్తుంది. సో ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది వన్ వర్డ్లో చెప్పండి. 4 రోజులు నేను నిద్రపట్టలేదు సీరియస్గా అంటే. సో నిన్నే మీ కిరోసిన్ వాసన చూసాం. సో చాలా ఎంజాయ్ చేసాం ఆ పర్టికులర్ క్యారెక్టర్ని. సో ఈ క్యారెక్టర్ని సుందరం మాస్టర్లో ఒక కామన్ ఆడియన్స్ విత్ ఫ్యామిలీస్ ఎలా ఎంటర్టైన్ అవుతారు? సో బేసిక్గా సుందరం మాస్టర్లో సుందర్రావు అనే క్యారెక్టర్ ఈజ్ అన్ యావరేజ్ ఆఫ్ మన అందరిలో ఉండే ఒక సగటు క్యారెక్టర్ అనమాట ఆయన. అంటే మనందరం మన లైఫ్స్లో కానీ లేకపోతే మన పక్కోళ్ళ జీవితాల్లో కానీ సుందర్రావుని ఏదో ఒక టైంలో చూసే ఉంటాం, లేకపోతే మనం కూడా అది అయ్యే ఉంటాం. మీరు అది సినిమా ఇదంతా ఎందుకు చెప్తాం, సినిమా చూసిన తర్వాత యూ విల్ డెఫినెట్లీ రిలేట్ టు వాట్ ఐవ్ సెడ్ నౌ అనమాట. సో ఇట్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్టర్ యూ వాచ్ ద ఫిల్మ్. అండ్ డెఫినెట్గా ఒక ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ కోసం మేము అసలు అంటే అక్కడికి ఆ లొకేషన్ కానీ దట్ వరల్డ్, సో ఇట్ ఇస్ అన్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ అండ్ సౌండింగ్. సో తను చాలా అర్దన్ సౌండ్స్తో చేశారు, ఆర్ఆర్ కానీ ఇదంతా. సో వై యూ షుడ్ కమ్ టు ద థియేటర్ అనేది కూడా నేను చెప్తున్నాను అనమాట. సో ఇట్స్ అన్ ఓవరాల్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ అండ్ వాచ్ ఇట్ అండ్ ఇన్ ద థియేటర్ అండ్ వాచ్ ఇట్, అప్పుడు మజా. బేసిక్గా ఒక రేంజ్ హీరోని దాటితేనే సినిమాకి వెళ్తున్నారు టికెట్ కాస్ట్ పెట్టి. సో ఆ రోజు మీ సినిమా రిలీజ్ డేట్ రోజు 8 ఫిలిమ్స్ అప్రాక్స్ రిలీజ్ అవుతున్నాయి. సో మీ సినిమానే ఎందుకు చూడాలి థియేటర్కి వెళ్ళి ఆడియన్స్? ఇప్పుడు చెప్పాను కదా, ఇట్స్ నాట్ జస్ట్ హ్యూమరస్ ఫిల్మ్ ఆర్ కామెడీ ఫిల్మ్. ఈ ఫిల్మ్ మిమ్మల్ని చూసాక ఆలోచింపజేస్తుంది. యూ విల్ టేక్ దిస్ ఫిల్మ్ విత్ యూ టు యువర్ హౌస్ ఫ్రమ్ ద థియేటర్ అనమాట. మీరు అది అలా మీకు సస్టైన్ అవుతుంది ఆ ఫీలింగ్ కొంచెం. సో ఇట్స్ నాట్ జస్ట్ కామెడీ సినిమా కాదు, అలాగని ఫుల్ ఏదో డ్రామా, గ్రీక్ అండ్ లైట్ అండ్ రాకెట్ సైన్స్ అలా కూడా ఏం చెప్పలేదు. చాలా హ్యూమన్ ఎమోషన్స్ గురించి ఉంటుంది సినిమా. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా బ్యూటిఫుల్ డ్రామా కూడా ఉంటుంది అనమాట. సో దట్ ఇస్ వై. ఓకే, దివ్య.
చెప్పండి. మామూలుగా అలాంటి ఏరియాస్కి వెళ్ళి షూట్ చేయడం చాలా కష్టం. యా, అలాంటిది హాఫ్ జాకెట్లో షూట్ చేయడం ఇంకా కష్టం ఉంటుంది కదా. ఆ క్యారెక్టర్ని మీరు ఎలా తీసుకున్నారు? ఏమైనా వర్క్షాప్స్ చేశారా? డైరెక్టర్ ఆడిషన్ చేసేటప్పుడు మీరు ఏమైనా ఆబ్జెక్ట్ చేశారా? లేదండి. అంటే ఐ గెట్ వెర్ యూర్ కమింగ్ ఫ్రమ్, దట్ ద కాస్ట్యూమ్స్ ఆర్ లిటిల్, దేర్ ఇస్ అ లిటిల్ స్కిన్ దట్ యూ కెన్ సీ అండ్ ఆల్ ఆఫ్ దట్ అని. బట్ ఒకసారి ఆ సెట్లోకి వెళ్ళాక or ఒకసారి ఆ క్యారెక్టర్ గురించి విన్నాక, వన్స్ యూ హియర్ ది ఎంటైర్ స్టోరీ అండ్ ఈ అమ్మాయి ఏంటి అందులో, వీళ్ళంతా ప్రతిదానికి ఒక సౌండ్ రీజనింగ్ ఉంది మా స్టోరీలో. ఏది కూడా ఫర్ గ్రాంటెడ్గా ఒక పాయింట్ ఇది డెకరేటివ్గా ఉంచుదాము, అది ఇది ఒక కమర్షియల్ రీజన్కి ఇంక్లూడ్ చేద్దాము అని చెప్పి ఏది వితౌట్ రీజన్ ఇంక్లూడ్ చేసి లేదు. ప్రతిదానికి దేర్ ఇస్ అ వెరీ గుడ్ రీజనింగ్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ హీ హెస్ రిటన్ ఇట్ లైక్ దట్. సో మైనా అనే క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేస్తే మీకు మైండ్లోకి ఒక సిల్హుయెట్ కానీ ఒక కట్అవుట్ కానీ వస్తుంది. వన్స్ యూ హియర్ ద డిస్క్రిప్షన్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద వే ఐ ఇమాజిన్డ్ హర్. అండ్ ఆ అమ్మాయి అలాగే ఉండాలి. అమ్మాయి అలా లేకపోతే అది ఫిట్ అవ్వదు ఆ స్టోరీలోకి. సో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మైనా ఇస్ అ వెరీ రియల్ క్యారెక్టర్. మైనా ఒక్కతే కాదు, ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా దే ఆర్ డ్రెస్డ్ అ సర్టెన్ వే. అందరిలో ఒక సిమిలారిటీ ఉంటుంది, ఒక యూనిఫార్మిటీ ఉంటుంది వాళ్ళందరి క్లోతింగ్లో. అట్ ద సేమ్ టైం ఒక యూనిక్ ఆస్పెక్ట్ కూడా తీసుకొచ్చారు మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఆల్సో. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థాట్ దట్ హ్యాస్ గాన్ ఇన్ టు ఎవ్రీథింగ్, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్. సో ఐ థింక్ ఒక క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని అన్నప్పుడు ఇట్స్ యాక్చువల్లీ మోర్ కంఫర్టబుల్ టు గెట్ ఇన్ టు ది స్కిన్ ఆఫ్ ఇట్ రాదర్ దెన్ కాస్ట్యూమ్ ఇబ్బందిగా ఉంది అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇది అవసరం లేదేమో కదా అని అనిపించినప్పుడు అది ఇబ్బంది అనిపిస్తుంది, అట్లీస్ట్ ఫర్ మీ. బట్ వన్స్ ఐ నో ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా ఉంది ఆర్ ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఎందుకు ఇలా ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది అనేది నాకు తెలిస్తే దెర్ ఇస్ నో ఇష్యూ ఫర్ మీ టు గెట్ ఇన్ టు ఇట్. అది ఎంత కష్టమైనా కానీ నేను ఆనందంగా పడతాను. అండ్ ఎంత రియలిస్టిక్గా తీసుకురావడానికి, అంటే ఎంత ఆథెంటిక్గా పోర్ట్రే చేయడానికి ఐ ట్రై మై బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీచరణ్ గారు, కృష్ణ అండ్ హిజ్ లీలా మూవీకి ఆ మ్యూజిక్ చాలా ఫ్యాన్ నేను. బేసిక్గా లూప్లో పెట్టుకొని వింటా ఇప్పటికీ సాంగ్స్. సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ కంపోజ్ చేస్తారు. సో ఇలాంటి ప్రాజెక్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ఫీల్ ఏంటి? ఐ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్టర్ వచ్చినప్పుడు ఇన్స్ట్రుమెంట్లో ఫోటోలతో సహా వచ్చారు నా దగ్గరికి. చాలా స్కెచ్ చేసుకుని వచ్చారు. స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఓకే సౌండింగ్ ఏంటి అని అంటే మాకు ఒక లిస్ట్ ఉంది అని చెప్పి తీసి చూపించాడు. తీసి చూపిస్తే వాళ్ళు ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు, సౌండ్స్ ఇంట్రెస్టింగ్ అని. దెన్ అక్కడి నుంచి ఐ థాట్ కొంచెం అది సౌండ్స్ వాడాలి, యాజ్ మచ్ యాజ్ ఆర్గానిక్గా చేయాలి. సో సౌండ్ ఎఫెక్ట్స్ మ్యూజిక్ రెండు కలిపి ఉండాలి, సెపరేట్గా ఏదైనా మ్యూజిక్ వచ్చాడు. హైస్ అండ్ లోస్ ఎక్కడ అవసరమో అక్కడైతే పడ్డాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ది ఆడియో, షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ద విజువల్ టైప్లో అనుకో. ఏమైనా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా యూజ్ చేస్తారా? వాడాం, అంటే మొన్న ఎగ్జిబిషన్లో చిన్న చిలకన అనుకున్నాను, చిలకలో నీళ్ళు వేసాడు ఇలా ఓదలను, బాగుంది అది. ఒక సాంగ్ కంప్లీట్గా గిబ్రిష్లో ఉంటుంది. ఐ మీన్ అండ్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ వాడాను. లైక్ అంటే ఏదో తిక్క పాడిసి ఇది ఆఫ్రికన్ లాంగ్వేజ్ కాదు, దానికి మీనింగ్ ఉంది, అది లిరిక్ కూడా కింద పెడతాము. సో ది సాంగ్ హెస్ బీన్ కంపోజ్డ్ ఇన్ గిబ్రిష్ అండ్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ ఆల్సో హెస్ బీన్ యూస్డ్. ప్రీవియస్గా బబుల్ గమ్ సినిమా వచ్చింది. సో అందులో కూడా మ్యూజిక్ చాలా డిఫరెంట్గా ఉంది, అంటే కంపేర్ టు ఆ ఫిలింకి మెయిన్ బేసే మ్యూజిక్ అయింది. సో ఈ సినిమాకి మ్యూజిక్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? రెండోది, మీరు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తారు కదా, అవి ఎప్పుడు ఎందుకు బయటకు ఎక్స్ప్లోర్ చేయరు? ఇప్పుడు డిఎస్పి గారు అది ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తారు వీడియో. సో మీరు ఎందుకు అలా చేయరు? అంటే తెలిసిపోద్దనా ట్రిక్ బయటకి? బయటికి తెలిసిపోద్దా అంటే తెలుసుకుంటారు లోపల. ఇప్పుడు నాకు ఒక ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది క్షణంకి, అది చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేదు చాలా, ఇప్పుడు చెప్తాను. మేబీ ఇట్స్ ద సెకండ్ టైం దట్ ఐ మెన్షనింగ్. అలాగే నేను చేసిన ఫిల్మ్స్లో కూడా ఉగ్రం వీటన్ని కూడా చాలా ఎక్స్పెరిమెంటేషన్ అయింది. అంటే ఇప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్లోనే ఒక మాస్టర్ క్లాస్ తీసుకుని వాట్ ఐ యూస్ దిస్ ఫర్ దిస్ మూవీ అని చెప్తే ఆవిడ చూస్తుంది. యూట్యూబ్ అవసరం లేదు, ఇన్స్ట్రుమెంట్ జస్ట్ పోస్ట్ పెట్టి ట్వీట్ చేసినా చూస్తారు, సెర్చ్ చేసి. ట్విట్టర్లో లేనండి.
ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ కాదు, సినిమా పని అయిపోయిన తర్వాత జంప్, ఇంకెలాగ చెప్పండి. బట్ స్టిల్ ఐమ్ గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ ఫర్ సమ్ పర్టికులర్ ఫిల్మ్స్ లైక్ గూఢచారి, వీటన్నిటికీ ఐమ్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఎలా కంపోజ్ చేశాను, ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడాను, ఎస్పెషలీ ఫర్ ఫిల్మ్స్ లైక్ సుందరం మాస్టర్, భూతద్దం భాస్కర్ నారాయణ, అలాగ ఉన్నాయి. అది కూడా ఫస్ట్ రిలీజ్ అవుతున్నది. సో ఉగ్రం. సో 100% ఐమ్ గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద మార్కెట్ నౌ. నేనేం చేశాను బిహైండ్ ద సీన్స్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. డైరెక్టర్ గారు, అంటే ఒక ట్రైబల్ పీపుల్ ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడం డెఫినెట్లీ ఆడియన్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. బట్ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తుంటే ఇంగ్లీష్ పార్ట్ కూడా మాకు అప్పుడప్పుడు కనబడుతుంది, దాని నుంచి కామెడీ జనరేట్. బట్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? లేదండి, అది మూవీలో మేము కన్సిడర్ చేసాం యాక్చువల్లీ. ఎక్కువ ఫ్లూయెంట్ ఉంటుందా లేదా ఇబ్బంది అవుతుందని, అది అందరికీ అర్థమయ్యేదే అన్నట్టే వాడామండి. మీ సినిమాల ఫ్లోలో చూస్తే ఎక్కడ కూడా, అండ్ దానికి తగ్గట్టు రియాక్షన్ కూడా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని పదాలు మనకు అర్థం అవ్వకపోయినా అవతల వాళ్ళ రియాక్షన్ బట్టి ఓకే ఇది అనేది మనకు అర్థం అవుతుంది కదా, సో అలా యూజ్ చేసాం. ఇంగ్లీష్ అనే పార్ట్ ఎప్పుడు ఇబ్బంది అవుతుంది సినిమాలో. ఓకే, అంటే ట్రైలర్లో చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ చూపిస్తూనే థియేటర్ స్పెల్లింగ్ కానీ బ్యాచ్ స్పెల్లింగ్ కానీ చాలా బట్లర్ ఇంగ్లీష్ వాడారు. ఇస్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్? 100% పర్టికులర్ రీజన్ ఉందండి మూవీలో, అదే మెయిన్ పార్ట్ యాక్చువల్లీ. ఓకే, హర్షాన్, మెయిన్గా సుందరం మాస్టర్, ఎస్కోటా సూపర్ స్టార్, అలాంటి సూపర్ స్టార్ కూడా మెగాస్టార్ గారు కొంచెం ఎమోషనల్ అవ్వడం జరిగింది. అండ్ వాట్ ఇస్ ద పర్టికులర్ రీజన్? ఎందుకంటే ఆల్రెడీ ఫాదర్ మెగాస్టార్ గారు రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్గా చదువుకున్నారు, అండ్ మీరు ఆల్రెడీ వర్క్ చేశారు. బట్ సుందరం మాస్టర్ ట్రైలర్ అప్పుడు బాగా ఎమోషనల్ అయ్యారు. అంటే ఇలా మా ఫాదర్ ఆయన క్లాస్మేట్స్ అని తెలిసింది 10 years తర్వాత అండి. ఆయనకంటే ఇలా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అని, అప్పుడు దాకా నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదండి. ఆల్వేస్ హ్యాడ్ దట్ ఫ్యాన్ అండ్ సూపర్ స్టార్ ఈక్వేషనే. సో అంత నా చిన్నప్పటి నుంచి ఒకరిని అంత ప్రేమిస్తాం కదా, ఒక ఫేవరెట్ యాక్టర్ని, ఆయన దగ్గరుండి అట్లా చేసేసరికి గాట్ లిటిల్ ఎమోషనల్ అనమాట. అంటే అలాంటి మూమెంట్ మళ్ళీ రాదు లైఫ్లో. సో ఫైనల్లీ ఒక వైజాగ్ బాయ్ అంటే కాలేజ్ డేస్లో మనకు పక్క ఒక డెస్టినేషన్ ఉందంటే వింటర్ సీజన్లో అరకు వెళ్ళిపోతాం. సో అలాంటి ఏదైనా పర్టికులర్ మెమరీస్ ఏదైనా మీకు వచ్చిందా? పాడేరు కానీ అరకు కానీ వెళ్ళినప్పుడు? ఈ సినిమా చేసినప్పుడైతే నిజంగా అది అట్లాగే ఉండేది. అంటే ఆ మెమరీ లాగే రోజు, అంటే ఎవ్రీ టైం దాని ముందు మెమరీస్ గురించి అడుగుతున్నారు. దాని ముందు మెమరీస్ గురించి, దాని ముందు మెమరీస్ అవి చెప్పు, అవి చెప్తే వెబ్ సిరీస్ అవుద్ది. హర్ష సార్, సుందరం మాస్టర్ సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ నేమ్, ప్రభుదేవ్ గారి ఫాదరు. సో ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అలాగే బ్యాచ్ 1930 నుంచి అది కొట్టేసి మళ్ళీ 2023 రావటానికి. సో సుందరం మాస్టర్ టైటిల్ మీరు అన్నట్టు మన ఇండస్ట్రీలోనే చాలా లెజెండరీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి. సుందరం అనే పేరు మీద, సుందర్ అనే పేరు మీద. అండ్ రవితేజ గారికి కూడా హీ రియలీ లైక్ ద టైటిల్, చెప్పంగానే ఆయన అప్రూవ్ చేస్తారండి. సో దట్ ఈస్ ద రీజన్ మేము సుందరం మాస్టర్ అని ఫిక్స్ అయ్యాం. అండ్ మీరు అడిగారు చూడండి, అదే రీజన్ కావాలని, మీరు అక్కడ స్ట్రాంగ్ రీజన్ ఉంది దానికంటే. అండ్ ఇట్ హోల్డ్స్ ద ఆల్మోస్ట్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. అది మేము ఎందుకు అది చేసాం అనేదానికి. సో ఐ కాంట్ రివీల్ మోర్ అబౌట్ దట్ నౌ. తర్వాత చిరంజీవి గారు ఇచ్చాయమ్మ ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ మేడ్ క్యారెక్టర్ అన్నారు. సో దాని అంత ఆయన అన్న ఫీలింగ్లో నిజంగా ఇందాక అన్నట్టు చాలా ఎమోషనల్ అయ్యారు కదా. సో ఆయన దర్శనం తీసి ఆయన చేసిన సజెషన్స్ ఏంటి? సో అంటే ఒకటే చెప్పారండి, మీరు కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నంతకాలం మన తెలుగు ఆడియన్స్ ఇస్ బ్యూటిఫుల్ ఆడియన్స్ విచ్ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. కంటెంట్ ఉంటే దే వుడెంట్ మైండ్. సినిమా వారం వారం ఒక హిట్ వచ్చినా మన వాళ్ళు దాన్ని ఖచ్చితంగా చూస్తారండి. సినిమా బాగుంటే డెఫినెట్గా చూస్తారు అనే విషయం ఆయన చెప్పి మా అందరికీ దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ బూస్ట్ అండి. ఈ కథలో ఆ ఊర్లో నల్లగా ఉన్న వాళ్ళంటేనే ఇష్టం ఆ ఊరు వాళ్ళకి. సో అలా మీ రియల్ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇష్టపడిన వాళ్ళు, అలాగే మీది అది మనం అనుకుంటే రాదు, అలా జన్మ అలా వస్తుంది అది. సో మీకున్న కలరు మీకు జీవితానికి మీకు ఎలా తోడ్పడిందండి? నేను ఫస్ట్ దాని గురించి నేను రిగ్రెట్ అవ్వనండి. అంటే నేను ఎలా ఉన్నా సరే నేను నాలాగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుంటాను. నేను నాలా ఉన్నందుకే నన్ను చాలా మంది ఇష్టపడ్డారు, లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళు నాతో ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ సైజ్, కలర్ ఆర్ ఎనీథింగ్ షుడ్ బి అ మ్యాటర్. అంటే నా ఒక్కడికి అది చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా, పీపుల్ హూ ఆర్ ఇన్ఫీరియర్ అండ్ పీపుల్ who are fighting their own battles without telling anybody that, దేని గురించి అయినా ఇన్ఫీరియారిటీ అవ్వచ్చు, అది అకాడమిక్స్ అవ్వచ్చు, ఫిజికల్ అపియరెన్స్ గురించి అవ్వచ్చు, సాల్వ్ చేయలేదంటూ ఏ ప్రాబ్లము లేదు. అంతా మనం జస్ట్ మొన్న కూడా చెప్పాను, కూర్చుని రిలాక్స్ అయ్యి ఆలోచిస్తే దేనికన్నా సొల్యూషన్ ఉంటుంది. మీరు అన్నట్టు
ఇనిషియల్గా నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది బికాస్ ఆఫ్ ద అపియరెన్స్. బట్ ఐ థింక్ నా ఒక్కడికి తెలిసి నేను ఎన్ని వార్స్ చేశానో ఎవరికి తెలియకుండా, అండ్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి నేను ఫస్ట్ ఒక యూట్యూబర్లో వచ్చి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యి కమెడియన్ అయ్యి ఇవాళ ఒక లీడ్ కింద వస్తున్నాను. ఇంత యాంటిసిపేషన్ ఉంది అంటే ఐ థింక్ అదంతా యూనో మన వాళ్ళు ఇచ్చిన ఎనర్జీయే. సో ఐ విల్ డెఫినెట్లీ నేను చేయగలిగేది నేను చేసే పనులు నేను చేయగలిగే సినిమాల ద్వారా అది వాళ్ళకి తిరిగిస్తాను. యా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి గారి దగ్గర తర్వాత మిమ్మల్ని కూడా ఆయన చెప్పడం, తర్వాత సునీల్ కానీ వీళ్ళందరూ, సునీల్ వరుసగా హీరో పక్కన లీడ్ చేసింది ఎక్కువ ఆ తరంలో. సో తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్నారు, తను మళ్ళీ హీరోగా చేసి మళ్ళీ బ్యాక్ అయిపోయి మళ్ళీ ఆయన 6 ప్యాక్ కూడా చేసుకున్నారు. సో మీకు ఇలాంటి క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ వస్తే కంటిన్యూ చేస్తానని కూడా అంటున్నారు. సో భవిష్యత్తులో మిమ్మల్ని కూడా 6 ప్యాక్ లాగా తయారు చేసి చూడాల్సి వస్తుందా? నేను అందుకనే అన్నాను సార్, నేనే చెప్పగలిగేవి చెప్తాను కథలు. నేను ఇలా ఉంది చెప్పాను, నేను ఈ క్యారెక్టర్ కోసం నేనేం కష్టపడలా, ఇంకా పుష్టి పడ్డాను. సో నేను అలాగే ఉంటాను. ఐఎమ్ హ్యాపీ విత్ ఐ ఆల్వేస్ వాంట్ టు స్టే యాక్టివ్ అండి. అది 6 ప్యాక్ 8 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ కాదు. సో మనం ఫస్ట్ యాక్టివ్గా ఉండి హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ సెట్. శ్రీచరణ్, వరుసగా ఇనిషియల్గా చిన్న సినిమాలు డబ్బు కోసం చేస్తూ ఉంటాం, లేదా వర్క్ కోసం చేస్తూ ఉంటాం. సో అలా అవకాశం సక్సెస్ఫుల్ మూవీ డైరెక్టర్గా మీరు అయిన తర్వాత కూడా దేవి కూడా పెద్ద సినిమాలు పెద్ద హీరోలు చేస్తూనే దేవి లాంటి చిన్న సినిమాలు కూడా అతను చేసుకుంటూ సక్సెస్ బ్లాక్ బస్టర్ ఇస్తూ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు దేవిశ్రీ ప్రసాద్ కూడా. సో అలా మీ రెండిట్లో మీరు ఏది ఇష్టపడుతుంటారు, అలా మీ కెరీర్ని కంటిన్యూగా ఈక్వల్గా చూడాలనే ఆలోచనతో మీరు కెరీర్ కొనసాగిస్తున్నారా? 100% అండి. అంటే లైక్ ఐ టోల్డ్ యూ, బిగ్ ఫిల్మ్ స్మాల్ ఫిల్మ్ ఏం లేదు, బిగ్ బడ్జెట్ స్మాల్ బడ్జెట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ నాకు కంప్లీట్గా అంటే ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా ఇంట్రెస్ట్. సో సపోజ్ ఐమ్ డూయింగ్ an 80 crore film now. ఇప్పుడు చేస్తున్నాను, and I'll be doing a 100 crore film also. Doesn't mean that I won't, బట్ నాకు కూడా సూటబుల్ అవ్వాలి, నాకు కూడా కిక్ ఇవ్వాలి. కిక్ ఇస్తే నేను ఇంట్రెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎఫర్ట్ మనకు ఏ సినిమాకైనా అదే టైం తీసుకొని నిద్ర లాపుకొని చేస్తాం, కానీ నేను నా టీమ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఇదైతే ఉండదండి. సో ఐ వాంట్ కంటిన్యూ లైక్ దిస్ అండ్ ఎన్ష్యూర్ దట్ నా సైడ్ నుంచి ఏదైనా ఎవరికైనా కూడా యూనో నా వర్క్ ద్వారా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే వై నాట్. సుధీర్ గారు, రవితేజ గారిని ఎలా ఒప్పించి దీంట్లో ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేశారు అంటే? అది పెద్ద కష్టం అవ్వలేదు సార్. సార్ని అప్రోచ్ అయిన వెంటనే సార్ ఒకసారి స్టోరీ విన్నంటే ఇమీడియట్గా మనం చేసేద్దామని కన్విన్స్ అయిపోయారు సార్. ఆయన నచ్చింది ఏంటి? మేము ఇనిషియల్గా ఆయనకి నచ్చింది ఏంటి కథ విన్న తర్వాత ఆయనకు సబ్జెక్ట్ చెప్పారా, లేదంటే మేమే నమ్మకంతో చేశారా, లేదా హర్ష గురించి చేశారా? లేదు సార్, 100% స్టోరీనే సార్. ఖచ్చితంగా స్టోరీలో ఉన్న సోల్ని ఖచ్చితంగా అతనికి నచ్చింది. హర్ష గారు, వైవా హర్ష నుంచి సుందరం మాస్టర్ వచ్చారు అంటే ఈ సినిమా తర్వాత వైవా హర్ష గుర్తుంటారా, సుందరం మాస్టర్ గుర్తుంటారా? ఎప్పటికీ హర్ష గుర్తుంటే చాలండి, మీకు రకరకాల పేర్లు వస్తుంది, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఫామ్ తీసుకుంటాం. సో యా, ఇంకోటి ట్రోలర్స్కి మీమర్స్కి ఎక్కువ బ్రహ్మాండం తర్వాత మీ క్యారెక్టర్ ఎక్కువ ఇష్టం. ఎక్కువ ట్రోలర్స్ మీమర్స్ మీ క్యారెక్టర్తో మీ వైవా దాంతో వస్తుంటాయి. దాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చేసిన వాళ్ళు రూపాయి ఇచ్చుంటే బాగుంటుంది. చేసి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క 1 రూపాయి ఇచ్చినా చాలు. ఇవాళ నా దగ్గర చాలా ఉండేవి. సో జోక్స్ అపార్ట్, బట్ అది అంటే డెఫినెట్లీ అది ఒక అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే తెలియకుండానే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కనెక్ట్ విత్ ద ఆడియన్సెస్. తెలియకుండా ఎక్కడో చోట అలా ప్రివేల్ అవుతూ ఉంటుంది, ప్రాపిగేట్ అవుతూ ఉంటుంది. సో అండ్ వాళ్ళకుండే థాట్ ప్రాసెస్ కూడా చాలా క్రేజీ అసలు. అంటే ఆ ఐడియాస్ రావడం కానీ అవన్నీ ఇట్స్ నాట్ పాసిబుల్ బై నార్మల్ పీపుల్, యూనో. సో డెఫినెట్లీ మీమర్స్ అందరూ క్రేజీ. ఇంకోటి అల్లరి నరేష్ గారు 61వ సినిమాలో మీరు యాక్ట్ చేయబోతున్నారు కదా, అందులో మీ రోల్ ఎలా ఉండొచ్చు? చేసేసానండి కొన్నాళ్ళు, అది కూడా రిలీజ్. అప్డేట్ ఏమైనా ఇస్తారు? అదా ఇంకా వాళ్ళు అఫీషియల్ గా మొదలెట్టగా నేను చెప్తే బాగుంటుంది. వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ప్రమోషన్. ఓకే, దివ్య గారు, ఇందాక వైవా హర్ష గారికి 6 ప్యాక్ అని ఉంటుంటే మీరు ఎందుకంటే అంతగానే అవుతున్నారు? కొంచెం లేదు అంటే ఇప్పుడే ఇందాకే లిరికల్ వీడియో చూసాం కదా, నాది కొంచెం ఇమాజినేటివ్ మైండ్ అనమాట ఎక్కువగా. కాదు వి యూజ్ యువర్ ఫేస్ యాజ్ అ కట్అవుట్ కదా, అండ్ సో మెనీ థింగ్స్. ఇట్లా హర్ష గారి ఫేస్ ని ఇట్లా చాలా కట్అవుట్ మీద ఇట్లా అతికిచ్చి వాడాం కదా, అట్లా మీరు 6 ప్యాక్ అనగానే నాకు ఇట్లా చిచి
అది కొంచెం కష్టంగా కంట్రోల్ చేసుకోవడం ఎక్స్ప్రెషన్. నో బట్ ఐ థింక్ హర్ష ఎలా ఉన్నాడో అదే తన యుఎస్పి. అండ్ ఐ డోంట్ థింక్ తను అన్నాడు కదా ఎట్లయితే హ్యాపీగా ఉంటే అదే 10,000 అండ్ అదే మనకి ఇంకా ఇంకా హ్యాపీనెస్ తెచ్చిపెడుతుంది అని. ఈజ్ దట్ వాట్ యూ సెడ్? అదే అన్నావు కదా. ఐ థింక్ అది కనిపిస్తుంది కూడా. ఐ థింక్ హీస్ వాకింగ్ టాకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. సో ఐ థింక్ యూ షుడ్ స్టే దట్ వే. వద్దు సిక్స్ ప్యాక్. నో. ఆల్ రైట్, లాస్ట్ క్వశ్చన్ అండి. డైరెక్టర్ కళ్యాణ్ గారు, ట్రైలర్ చూస్తే కొన్ని డైలాగుల్లో యాస ఉంది, కానీ మామూలు తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. అంటే యాస అది పర్టికులర్గా కుదరలేదని పెట్టారా ఏంటండి? లేదండి, యాస ఆల్మోస్ట్ మేము 90% యాసను పట్టుకున్నామండి. అది కొంచెం డిఫికల్ట్ యాస. కొన్ని వర్డ్స్ ఏంటంటే అది ఎంత మనం పట్టుకున్నా కూడా అది అర్థం అవుతుంది ఆడియన్స్కి. కొంచెం అది తీసుకున్నాం, ఆ ఫీజిబిలిటీ కొంచెం తీసుకున్నాం. ఎందుకంటే ఆడియన్స్కి ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి అర్థం అవడం ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని వర్డ్స్ మాత్రం రీప్లేస్ చేసాం ఆఫ్టర్ డబ్బింగ్లో మేము చూసుకున్నాక. అంతేగా 90% మేము యాసను పట్టుకున్నామండి. అక్కడ మాకు యాసకి సెపరేట్గా ఒక అబ్బాయి అది వెనకే ఉన్నాడు, అబ్బాయి క్యాస్ట్లో ఒక అబ్బాయి చాలా హెల్ప్ చేశాడు. అక్కడ లోకల్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. సో దానికి కూడా చాలా ప్రీ వర్క్ జరిగింది. సో 90% మేము అచీవ్ చేసాం. ఆ 10% మాత్రం ఆడియన్స్ ఫీజిబిలిటీ కోసం కొన్ని వర్డ్స్ అర్థం అవ్వవు కదా, దానికోసం మార్చాం అంతే. ఓకే అండి, విషయాలు ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అండ్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడాను. అండ్ సుందరం మాస్టర్ మీ అందరికీ తెలిసినట్టుగా February 23rd రిలీజ్ అవబోతుంది. అండ్ ట్రైలర్ చూసి మీరు అందరూ కూడా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాం. మరి February 23rd see you all in the theaters. Thank you so much once again for joining us in this trailer launch event. Thank you.